రాహుల్ వయస్సుతో కాంగ్రెస్ కు అన్ని సీట్లు రావు. ఇండియా కూటమి కలిపింది అవినీతే. టీఎంసీ పాలనలో అవినీతికి కేంద్రంగా పశ్చిమ బెంగాల్. అక్రమ వలసదారుల సంక్షేమమే మమతకు ముఖ్యం. బెంగాల్లో హిందువులు ద్వితీయ శ్రేణి పౌరులు. ఈ హిందువులు అక్రమాలు ఇవి కాకుండా మనం ఏం చేసినామో చెప్పండి ప్రధానమంత్రి మోడీ గారు. ఇప్పటికి కూడా 10 ఏళ్ళు పరిపాలించిన తర్వాత కూడా 80 కోట్ల మందికి రేషన్ బియ్యం ఫ్రీ అని 80 కోట్ల మందిని కటోరి పట్టుకొని తయారు పెట్టావు. ఇది కదా మనం చెప్పాల్సింది. 10 ఏళ్ల పాలనలో మనం ఏం చేసినామో అది చెప్పకుండా హిందువులందరినీ నదిలో పడేస్తామనేంత ధైర్యం టీఎంసీ ఎమ్మెల్యేకి ఎక్కడి నుంచి వచ్చింది? ఓటు బ్యాంకు రాజకీయాలకు లొంగిపోయిన టీఎంసీ నేను బతుకున్నంత కాలం సిఏఏ రద్దు చేయట్లేదు. సందేశ్ ఖాళీ బాధితులకు టీఎంసీ గుండాల బెదిరింపులు, హౌరా హుగ్లీ బారక్పూల్ ఎన్నికల ర్యాలీలు. ఎక్కడన్నా అభివృద్ధి, ఎక్కడన్నా ప్రజా సంక్షేమం, ఎక్కడన్నా విద్య, ఎక్కడన్నా వైద్యం ఈ టాపిక్ ఉందా? కేవలం ఈ టాపిక్ మీద కేవలం హిందూ 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 అనేటువంటి టాపిక్ మీద ఎన్నికలకు పోతా ఉన్నారు. కాదా? అందరు హిందువులే కదా ఈ దేశంలో ఉన్నది. మెజారిటీ పబ్లిక్ హిందువులు.